ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతేకాదు వేసవిలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ షాపులు రద్దీగా ఉంటాయి. అయితే ఇలాంటి రుచికరమైన ఐస్ క్రీమ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైందో ఎవరికైనా తెలుసా? ఐస్ క్రీమ్ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. దీని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఫ్రిజ్ ఐస్ తయారీ యంత్రాలు ఉనికిలో లేని సమయంలో ఐస్ క్రీమ్ తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరానియన్లు 2000 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ తయారు చేసినట్లు తేలింది. పర్షియా నివాసితులు ఐస్ క్రీమ్ తయారీలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నారు. ఇరాన్లోని ఎడారి యాజ్ ప్రాంతాలలో నేలమాళిగలు ఉండేవి. వీటిని ఎక్కువగా మంచు తయారీకి ఉపయోగించేవారట. ఈ సెల్లార్ల ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో కూడా ఇవి వేడిగా ఉండవు. సంవత్సరం మొత్తం ఇక్కడ మంచు నిల్వ ఉంటుంది. ఇరానియన్లు ఫాలూదాను ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ అని పిలుస్తారు. నిజానికి ఫలూదా అనేది పర్షియన్ పేరు. దీనిని సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. ఇరాన్లో ఐస్ క్రీమ్ తయారు చేసేందుకు ముందుగా పెద్ద కుండను తీసుకొని అందులో ఐస్ను వేసేవారు. తర్వాత పాలు ఒక చిన్న పాత్రలో మరిగించి వాటిలో ఐస్ వేసి గడ్డకట్టేలా చేసేవారు. ఈ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసేవారట. కానీ ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉంటుంది. ఇరానియన్ పద్ధతిని పాటించడం ద్వారా ఇటలీలో దీని వ్యాపారం ప్రారంభమైంది. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ ఇరాన్లోనే తయారైంది.